నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుని బిడ్డవు, నీ ద్వారా కొంతమంది రక్షించబడాలి అని అంటే వెనకల బోర్డు రాసుకొని తిరగాల్సిన అవసరము లేదంట. నేను క్రైస్తవుని అని చెప్పుకోవటానికి అలాగా కాదంట. అది ఏ విధముగా అంటే, నీ జీవితము ఏదైతే ఉన్నదో, దేవుని యందు విశ్వాసం ఉంచావో, నీ జీవితాన్ని చూసి, నీ బ్రతుకును చూసి, నీ ప్రవర్తన చూసే అనేకులు దేవుని సన్నిధిలోనికి రాగలరంట. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. లాస్ట్ సంవత్సరంలో కోపం పెట్టుకున్న నువ్వు ఈ సంవత్సరంలో కూడా అదే కోపం పెట్టుకొని బ్రతుకుతావా? అదే ఈర్ష్య పెట్టుకుంటామా? అదే కోపం పెట్టుకుందామా? అదే ద్వేషం పెట్టుకుని బ్రతుకుదామంటే మరి 25వ సంవత్సరానికి 26వ సంవత్సరానికి తేడా ఏమీ లేదు. మనము కొత్త బట్టలు కట్టుకున్నంత మాత్రాన సంవత్సరము మారిపోవచ్చేమో, కానీ కట్టుకున్నంత మాత్రాన మారిపోదు. కానీ సమయం వచ్చింది కాబట్టి మారిపోయింది. హల్లెలూయా. 365 దినాలు వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరం వచ్చింది. కానీ మనస్సులో మార్పు లేకపోతే, మన ప్రవర్తనలో మార్పు లేకపోతే ప్రయోజనకరం. ఇలాంటి 5 సంవత్సరాలు ఎన్ని గతించిపోయినా కూడా ఏమండి, మేలుకరమైనది ఏది కూడా లేదు. ప్రియ దేవుని